రైతు బంధు ఆ రోజు నేను ఇదే పాలకుర్తికి వచ్చి ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది, రేపు పొద్దున మీ ఫోన్లన్నీ టింగు టింగున మోగుతాయి, మీ బ్యాంకుల్లో పైసలు పడతాయని చెప్పినాం మనం. వీళ్ళేమో ఇదే బచ్చలపేట చెప్పిన వీళ్ళు ఏం చెప్పిండ్రు, ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 పడతాయట అని ఎలక్షన్ కమిషన్ కు పోయి హరీష్ రావు పైసలు వేస్తా అంటున్నది ఆపమని ఆపించింది. అంటే ఇచ్చే పైసలు ఏరియలేదు, 15,000 ఇస్తామన్నారు. మరి ఆ 15,000 దిక్కులేదు, ఈ 10,000 కూడా దిక్కులేవు. అంటే అందరికీ ఇప్పటికి ఇంకా 2.5 ఎకరాలు 3 ఎకరాలనే ఆగిపోయింది. మన కేసీఆర్ ఉందని చెప్పిన రైతు బంధు ఆగినాదే. మీకు ఒక విషయం గుర్తు చేస్తా, ఒకసారి కరోనా వచ్చింది, 2 ఏళ్ళు వచ్చింది వరుసగా. కరోనా మనకి ఏప్రిల్ నెలలో వచ్చింది, మార్చ్ ఏప్రిల్ నెలలో వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, అందరం ఇళ్లలోనే ఉన్నాం. రిజిస్ట్రేషన్లు బంధు, బండ్లు కొనుడు బంధు, గవర్నమెంట్కి ఆమ్దాని నెల్లు రూపాయి లేదు. మరి ఇక కరోనా మే నెలలో అయిపోయింది, జూన్ వచ్చింది, వర్షాలు చినుకులు పడతాయి. కేసీఆర్ గారు వ్యవసాయ శాఖను మా ఆర్థిక శాఖను మీటింగ్ పిలిచింది. ఇక జూన్ వస్తుందా, 6 తారీఖుకి వాతావరణ శాఖలు వాటిని పట్టాయని అంటున్నారు. మరి చినుకు పడకముందే రైతు బంధు పోవాలి కదా, ఏం సంగతి పైసలు తయారు చేయండి అంటారు. ఆర్థిక శాఖ అధికారులు ఏమన్నారు, ఎక్కడ సార్ 45 రోజులు లాక్డౌన్ అయినాయి, పైసలు లేవు సార్, ఖజానా ఖాళీ ఉంది అన్నారు. అనగానే కేసీఆర్ ఒక మాట అన్నాడు, ఏమేమో గరీబ్ గాళ్ళు రైతులే దొరికినారా మీకు? మంత్రుల జీతాలు బంద్ పెట్టు, ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు, ఉద్యోగస్తుల జీతాలు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, బిల్లులు బంద్ పెట్టు, అన్ని బంద్ పెట్టు, రైతు బంధు మాత్రం వాన చినుకు పడక ముందే పడాలి అన్నాడు. కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు మన కేసీఆర్ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చిన అరెప్పుడు పడ్డారే అంటే ఏం మాట్లాడిండ్రు, దానికి కూడా డైలాగ్ కొట్టిండ్రు. మేము రైతులకు ఆపినాం, ఉద్యోగస్తులకు జీతాలు వేస్తాము అన్నారు. రోజు మాట్లాడింది మొన్న ఎప్పుడు, రైతులకు రైతు బంధు ఆపినా ఉద్యోగస్తులకు మాత్రం 1వ తారీఖు వేసినా అన్నాడు. పోనీ అదన్నా నిజమా? నిన్ననే మా చేరియాలకి టీచర్లు ఫోన్ చేసిండ్రు, సిద్దిపేటకి వెళ్ళి ఉద్యోగస్తులు ఫోన్ చేసిండ్రు, అన్న 7 తారీఖు వచ్చింది ఇంకా జీతాలు వల్లేదే అంటూ. మరి ఎటు దిగినట్టు పైసలు? రైతులకు ఆపినా ఉద్యోగస్తులకు వేసినవి 7 తారీఖు వచ్చినా మా చేరియాల టీచర్లకు పైసలు వల్లే, మా సిద్దిపేట ఉద్యోగస్తులకు జీతాలు వల్లేదంటే మరి ఎటు పోతున్నట్టు పైసలు? వ్యవహారం నడిపొస్తలేదా? వ్యంగ్యం తప్ప వ్యవహారం రాదా మీకు? ఎంతసేపు వ్యంగ్యంగా మాట్లాడలే తప్ప వ్యవహారం నడిపొస్తలేదు వాళ్ళకి. రైతు బంధు ఏం చెప్పిండో ఒక్కసారి చూడండి. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే 12,000 ఇస్తుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. రైతు బంధు కేసీఆర్ 10,000 ఇస్తే 12,000 ఇస్తుంది. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఏమన్నా వ్యవసాయ పనులు ప్రారంభం కాక ముందే 15,000 వేస్తాను. 15 దిక్కులేదు, మరి 10 దిక్కులేదు. ఎన్ని అబద్ధాలు ఒక్కసారి గమనించారు.